Hello all, welcome to Justicia Law Academy. So మనకి ఇంకో 2 days that is May 4th AP Law Set 2026 final exam జరగబోతోంది. So for all the aspirants who are appearing for the examination, Justicia Law Academy తరఫున మేము ఒక షార్ట్ వీడియో ఆన్ గైడ్లైన్స్ చేస్తున్నాము. సో వాట్ విల్ బి డిస్కసింగ్ ఇన్ దిస్ వీడియో ఈజ్ త్రీ సెగ్మెంట్స్ ఆఫ్ గైడ్లైన్స్ అండి. ఒకటి హాల్ టికెట్ గైడ్లైన్స్, ఇంకోటి ఎగ్జామినేషన్ రిలేటెడ్ గైడ్లైన్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ జనరల్ గైడ్లైన్స్. నౌ స్టార్టింగ్ విత్ ద హాల్ టికెట్ గైడ్లైన్స్, మనకి చాలామందికి డౌట్ ఏముంటుందంటే హాల్ టికెట్లో 3 pages ఉన్నాయి కదా, ఏ పేజెస్ తీసుకోవాలి ప్రింట్ అని ఉంటుంది. అన్ని పేజెస్ తీసుకెళ్తారు కానీ ఫస్ట్ పేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. మీ ఫోటో ఒకటి, ఎగ్జామినేషన్ సెంటర్, అదర్ డీటెయిల్స్ అన్నీ నీట్గా ఉంటే చాలండి ఫస్ట్ పేజ్లో, అది సరిపోతుంది. తర్వాత మీరు మ్యాప్ కానీ అవన్నీ కూడా తీసుకెళ్ళినా వాళ్ళు సింపుల్గా దే విల్ టేర్ ఇట్ ఆఫ్ అండ్ త్రో ఇట్ ఇన్ ద డస్ట్బిన్, చింపేసి డస్ట్బిన్లో పడేస్తారు సెకండ్ పేజ్ని. సో ఫస్ట్ పేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఏమేమి తీసుకెళ్ళాలి. వాట్ క్యాండిడేట్ షల్ క్యారీ ఇన్ టు ద ఎగ్జామినేషన్: బ్లాక్, బ్లూ బాల్ పాయింట్ పెన్. సో ఒక బాల్ పాయింట్ పెన్ ఏదన్నా, దెన్ హాల్ టికెట్ ఒకటి, ఐడి కార్డ్ ఒకటి. సో లాస్ట్ టైం లాగా అప్లికేషన్ కానీ అవన్నీ లేవండి, ఓన్లీ దీస్ థింగ్స్ ఆర్ ఎనఫ్. హాల్ టికెట్ అండ్ ఐడి కార్డ్ ఆర్ మస్ట్ అనమాట, అండ్ పెన్. ఎందుకంటే మీకు 2 రఫ్ షీట్స్ ఇస్తారు. ఆ రఫ్ షీట్స్ మీద మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేసుకోవాలన్నా ఏదైనా రాసుకోవాలన్నా రాసుకుని లాస్ట్లో వాళ్ళకి సబ్మిట్ చేసి వచ్చేయాలండి. తీసుకురాకూడదు రఫ్ షీట్స్ని బయటికి. యూ హ్యావ్ టు సబ్మిట్ టు ద ఇన్విజిలేటర్ అండ్ దెన్ లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్. దెన్ ఏ ఐడి కార్డ్స్ మనకి అలౌడ్ అండి: ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్. సో టోటల్ 5 కార్డ్స్ ఆర్ అలౌడ్ అనమాట. వీటిలో ఏదైనా తీసుకెళ్ళచ్చు, ప్రిఫరబుల్లీ ఆధార్ కార్డ్. దెన్ ఇంకొకటి ఏంటి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది, ప్లాన్ చేసుకోవాల్సింది అంటే మనకి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది బిఫోర్. సో దానికోసం యూ హ్యావ్ టు బీ మార్నింగ్ సెషన్ వాళ్ళు 7:30 to 9 AM లోపల వెళ్ళాలి. అదే ఆఫ్టర్నూన్ సెషన్ అయితే 12:30 to 2 PM లోపల వెళ్ళాలి. ఆఫ్టర్ దాట్ వన్స్ ద ఎగ్జామినేషన్ టైం కమెన్సెస్ అండ్ ఆల్, 1 minute లేట్ అయినా కానీ ఎగ్జామ్ హాల్లోకి అలో చేయరు. సో మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి రూట్ని అంతా కూడా, ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి. సో అండ్ హాల్ టికెట్స్ కూడా లాస్ట్ మినిట్లో పెట్టుకోవద్దండి, ప్రింట్అవుట్స్ అండ్ ఆల్ ముందు రోజే తీసుకోండి. సో ఎవ్రీథింగ్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బిఫోర్ డే ఇట్ సెల్ఫ్. ఓకే. అండ్ దెన్ మీకేంటి ఇంకోటి, ఆ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అప్పుడు దెర్ ఇస్ వన్ మోర్ ఇన్స్ట్రక్షన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ముఖ్యంగా ఆడపిల్లలకి మెహందీలు, ఇంక్ కానీ వాటిని హ్యాండ్స్, ఫీట్ మీద కానీ ఎక్కడైనా హ్యాండ్స్ మీద ఎక్కడ వేసుకోవద్దండి. బికాస్ బయోమెట్రిక్ వెరిఫికేషన్లో రీడ్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఫర్ దట్ హీ క్లియర్లీ మెన్షన్డ్ అనమాట, మెహందీ, ఇంక్ అట్లాంటివన్నీ వేసుకోవద్దు. అండ్ గో విత్ ద ప్రాపర్ డ్రెస్ కోడ్. ఎగ్జామినేషన్ కదా, సో ప్రాపర్ డ్రెస్ కోడ్తో వెళ్ళండి. అఫ్కోర్స్ కంఫర్టబుల్ డ్రెస్ కోడ్. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్, మీకు అక్కడ ఏదన్నా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా ఇష్యూ కనుక వస్తే సిస్టమ్తో, ఫస్ట్ టైం రాస్తున్నారు, ఫస్ట్ టైం సిస్టమ్తో ఇష్యూ వచ్చింది అనుకోండి, హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఎగ్జామ్ ఎక్కడైతే ఇబ్బంది అయిందో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళు వేరే సిస్టమ్ అని అరేంజ్ చేస్తారు, ఆర్ దే విల్ చెక్ ఫర్ సమ్ ఏదో ఒక ఆల్టర్నేటివ్ మీకు అరేంజ్ చేస్తారండి. ఏదైనా ఇష్యూ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి కంప్లైంట్ చేయండి. సిస్టమ్ స్టక్ అవుతుంది ఒక్కోసారి, చెప్పలేము మనం, బట్ రేర్గా అవుతుంది. కంగారు పడకండి, ఎగ్జామ్లో అయిందని కంగారు పడకండి, మీకు టైం ఉంటుంది. దెన్ ఏదైనా ఎగ్జామినేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మాత్రం ఎంటర్టైన్ క్లియర్గా చేయరండి. మీకు ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అన్నీ ఏంటి, మీకు తర్వాత కీ వస్తుంది, ఆ తర్వాత మీరు యూ కెన్ రైజ్ ద అబ్జెక్షన్స్ అనమాట. అండ్ మీకు ఈ ఎగ్జామ్ ఇంగ్లీష్లోను తెలుగులోను రెండిట్లో ఇస్తారు క్వశ్చన్స్ని. సో తెలుగు ఏదన్నా అంటే లైక్ తెలుగు ట్రాన్స్లేషన్ సరిగ్గా లేదనుకోండి, జనరల్లీ దే విల్ కన్సిడర్ ద ఇంగ్లీష్ వర్షన్ యాజ్ ద ఫైనల్ వన్. ఇంగ్లీష్నే ఫైనల్గా కన్సిడర్ చేస్తారండి. ఓకే. అండ్ దెన్ ఇంకొకటి మీరు జాగ్రత్త చూసుకోవాల్సింది, క్యాలిక్యులేటర్స్, లాగ్ టేబుల్స్, సెల్ ఫోన్స్, వాచెస్, ఆల్ టైప్స్ అండి. అనలాగ్ వాచెస్ అంతకుముందు ఎలా చేసేవారు, ఇప్పుడు అక్కర్లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మీకు టైమర్ అక్కడ కనపడుతూ ఉంటుంది స్టార్ట్ అవ్వగానే టెస్ట్. సో టైమర్ ఉంటుంది కాబట్టి మీకు వాచ్తో పని లేదు. జస్ట్ మేక్ షూర్ దట్ యు ఆర్ ప్రెజెంట్ ఎట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ ద రైట్ టైం అనమాట. ఆ టైంలోనే ఉన్నారని చూసుకోండి చాలు. మీకు మిగతా ఇవన్నీ కూడా తీసుకెళ్ళకండి, అది ఫ్రాడ్ అవుతుంది కాబట్టి యూ విల్ బీ ఇన్ ట్రబుల్ అన్నెసరీగా ఏదైనా ఇదైనా కానీ. సో ఎగ్జామ్ కోడ్ అది అన్నీ కూడా జాగ్రత్త ఫాలో అవ్వండి. ఏది అంటే అన్నెసరీగా ఏదైనా అంటే మాట్లాడటం కానీ ఇట్లాంటివి చేయకండి. సో మీరు ఇప్పుడు దాకా ప్రిపేర్ అయ్యారు జాగ్రత్తగానే. సో అన్నీ తెలుసు అనుకునే ఎగ్జామ్కి వెళ్ళి ప్రజెంట్ చేసి రండి కాన్ఫిడెంట్గా. ఓకే. నౌ కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ది, విల్ సీ
ఎగ్జామ్ రిలేటెడ్ కొన్ని గైడ్లైన్స్ చూద్దామండి. ఎగ్జామ్ రిలేటెడ్ గైడ్లైన్స్. సో మీకు ఏముంది, బిఫోర్ స్టార్టింగ్ ద ఎగ్జామ్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. టెస్ట్ స్టార్ట్ చేసే ముందే క్లియర్గా టెస్ట్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటిల్ నౌ దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ అండి లా సెట్లో. బట్ ఎందుకైనా మంచిది ఒక్కసారి అన్ని ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా చదువుకుని దెన్ టెస్ట్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే టు బీ ఆన్ ఏ కాషియస్ సైడ్ అండ్ దట్ టు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పలేం కాబట్టి జస్ట్ ఒక్క రీడింగ్ ఇవ్వండి, అవన్నీ కన్ఫర్మ్ చేసుకోండి. నెగిటివ్ మార్కింగ్ లేదు ఇన్ని రోజులు, ఇక్కడ కూడా లేదు కదా అనేది అక్కడ ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్లో. చదవండి, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ ద టెస్ట్. ఓకే. అండ్ మనకేంటి ఎగ్జామ్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉన్నాయి కదండి. సెక్షన్ సి మీదే ఫోకస్ ఉంటుంది మెయిన్లీ, చెయ్యాలి మీరు. అండ్ సెక్షన్ ఏలో మనకి మెంటల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ లాస్ట్ మినిట్కి పెట్టుకోకండి. మీరు అవి ఏదైనా సాల్వ్ చేసినా సమ్వేర్ ఇన్ బిట్వీన్ యూ కెన్ సాల్వ్ దెమ్. ఎందుకు అంటే లాస్ట్ మినిట్లో కంగారు అవుతుంది, కంగారులో మీరు తప్పులు చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మరీ చివరికి పెట్టుకోకండి. సో సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఆర్ స్టార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ అండి, స్టార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్ సెక్షన్ ఏతో స్టార్ట్ చేసి వెళ్ళిపోండి. లేదా మీకు ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయండి. సెక్షన్ సి ఫస్ట్ చేస్తారు, దెన్ గో ఫర్ సెక్షన్ ఏ. కాకపోతే మరీ అవి మాత్రం లాస్ట్లో పెట్టకండి, అది ఓకే. ఎందుకంటే అందులో వస్తే పక్కా మార్క్ అండి, స్కోర్ వస్తుంది కాబట్టి. అలా అని వాటి మీద టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మాత్రం చేయకండి. యూ కెన్ స్కోర్ దట్ 1 మార్క్ ఎట్ సమ్ అదర్ సెక్షన్ అనమాట. అదే 1 మార్క్ ఇంకో చోట స్కోర్ చేయొచ్చు మీరు, ఓకే. సో బీ కాషియస్ అబౌట్ దట్. అండ్ దెన్ సో నేను అన్నట్టుగా మధ్యలో పెట్టుకోండి సెక్షన్ ఏ రిలేటెడ్ మెంటల్ ఎబిలిటీ. లాస్ట్లో పెట్టుకుంటే కొన్నిసార్లు కంగారులో తప్పులు చేస్తారండి, లాజికల్ రీజనింగ్, ఓకే. దెన్ వీటితో పాటు ఏదైనా క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలవగానే వెంటనే ఆన్సర్ ఇదే ఆన్సర్ అని అట్లా కంగారు పెట్టకండి. డోంట్ రష్ ఇన్ టు ద ఆన్సర్స్. టైం ఉంటుంది, జాగ్రత్త చదివి ఆప్షన్స్ కూడా చూడండి. అందులో యూ షుడ్ బి కాషియస్ అబౌట్ సర్టెన్ క్వశ్చన్స్ అండి. ఇన్కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ, ఇట్లా వస్తాయి. కొన్నిసార్లు మనం ట్రూ అనుకుని ఆన్సర్లు పెట్టేస్తాం కంగారులో. ఇవి జాగ్రత్త చూసుకోండి. క్వశ్చన్లో ఏం అడిగాడు, నాట్ కరెక్ట్, ఇన్కరెక్ట్ అడిగాడా, నాట్ ట్రూ అని అడిగాడా, ఫాల్స్ అని అడిగాడా. సో రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ అండ్ దెన్ అటెంప్ట్ ద క్వశ్చన్. ఇప్పుడు ఇంకొక చిన్న ఇదేంటంటే ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి. ఒకవేళ మీకు ఇంగ్లీష్లో ఆన్సర్ తెలియట్లేదు, తెలుగులో కూడా చదవండి. ఎందుకంటే ఐ థింక్ 2023 or 2022లో ఒక క్వశ్చన్ వచ్చింది. వాట్ ఈజ్ క్యాపిటల్ పనిష్మెంట్ అని అడిగాడు. దెన్ హీ గేవ్ ఆన్సర్స్ ఇన్ ఇంగ్లీష్లో ఉన్నాయి ఆప్షన్స్. సపోజ్ మీకు క్యాపిటల్ పనిష్మెంట్ అంటే తెలియదు, కానీ తెలుగు దాని ట్రాన్స్లేషన్ ఏముందంటే మరణశిక్ష అంటే ఏమిటి అని ఉంది. ఆన్సర్స్లో మరణశిక్ష, జీవిత ఖైదు ఇలా ఉన్నాయన్నమాట. అది చదివారనుకోండి, ఒకవేళ పైన క్యాపిటల్ పనిష్మెంట్ మీకు తెలియదు, కానీ మరణశిక్ష అంటే మరణశిక్షే కదా. సో యూ కెన్ ఈజీలీ ఆన్సర్ అనమాట. అప్పుడప్పుడు దిస్ వర్క్స్. ఎందుకంటే ట్రాన్స్లేషన్లో వాళ్ళు కూడా కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేయలేక అట్లా పెడతారు. సో ఒక్కొక్కసారి అందులో అర్థం కాకపోతే ఇందులో చదవండి, ఇందులో కాకపోతే జనరల్లీ ఇది వర్క్ అవుతుంది. ఇంగ్లీష్ అర్థం కాకపోతే తెలుగు చదవటం వర్క్ అవుతుంది కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్కి, ఓకే. దెన్ ఇంకా మనకి చదువుకున్న నాలెడ్జ్తో జాగ్రత్తగా ఇప్పుడు ఆన్సర్ ఏది తెలియదు అనుకోకుండా ఇప్పుడు ఉన్న 4 ఆప్షన్స్ ఎందుకు చదవాలి అంటే, అరే ఏదో ఒక ఆప్షన్ దీనికి ఖచ్చితంగా కాదు అని తెలుసు అనుకోండి, దేర్ విల్ బి 4 ఆప్షన్స్. మీకు క్వశ్చన్ గురించి చదవంగానే అదే ఈ క్వశ్చన్ నాకు తెలియదే అని ఫస్ట్ అనిపించినా మీకు అందులో 1-2 ఆప్షన్స్ పక్కా దీనికి ఆన్సర్ అయితే కాదు అని తెలుసు అనుకోండి. ఏషియాలో ఏదన్నా క్వశ్చన్ అడిగాడు, సపోజ్ ఏషియాలో థార్ డెజర్ట్ ఎక్కడ ఉందని ఏదో అడిగాడు అనుకోండి. సరే మీకు తెలియదు థార్ డెజర్ట్ ఇండియాలో ఉందని తెలియదు అనుకుందాం ఫర్ సపోజ్, కానీ ఆఫ్రికాలో సహారా ఉంటుందని తెలుసు మీకు. సో అక్కడ సహారా ఆప్షన్ ఉందనుకోండి, దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు కదా. అట్లా మీకు 2 ఆప్షన్స్ పక్కా కాదు అని తెలిస్తే వాటిని ఫస్ట్ నెగెట్ చేసుకోండి. అరే ఈ 2 కాదు. ఇప్పుడు మనకు తెలియపోయిన ఈ క్వశ్చన్లో 2 ఆప్షన్స్ మనకు తెలుసు కాబట్టి ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా మీరు కరెక్ట్ అయ్యే ఛాన్స్ని పెంచుకున్నారు. ప్రాబిలిటీ ఆఫ్ యువర్ ఆన్సర్ గెట్టింగ్ కరెక్ట్ బికమ్స్ 1/2 అనమాట. అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ ఒకటి కరెక్ట్ అయ్యేది ఎప్పుడండి 1/4 ఉంటుంది. కానీ 2 ఎలిమినేట్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ 2 మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ 50% అవుతుంది. సో అట్లా మీరు ఎలిమినేషన్ టెక్నిక్ని జాగ్రత్తగా వాడుకోండి. తెలివిగా ఏంటంటే ఏదన్నా తెలిసిన మనకున్న ఇన్ఫర్మేషన్తోనే ఎలిమినేట్ చేయగలమా లేదా అనేది చూసుకోండి, ఓకే. దట్స్ వన్ థింగ్. అండ్ ఫైనల్లీ విల్ కమ్ టు జనరల్ గైడ్లైన్స్ అండి. జనరల్ గైడ్లైన్స్ అంటే ఏం లేదు, మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ముందు అదే నేను అన్నా కదా ముందు రోజే అంతా ప్లాన్ చేసుకోవటం ఒకటి, ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ రెడీగా పెట్టుకోవటం ఒకటి. అండ్ దెన్ మీరు ఎండాకాలం అండి,
లైక్ హీట్ కూడా అదిరిపోతుంది మనకి ఏపీలో వినో బికాస్ ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ ఏపీ. సో గుంటూరు విజయవాడ కానీ కొన్ని ప్లేసెస్ లైక్ టూ మచ్ ఇది ఉంటుంది. సో కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. ఈ 2 రోజులు బయట ఫుడ్స్ కొంచెం బెటర్ అవాయిడ్ చేయండి. హోమ్ ఫుడ్ తినండి, మంచి ఫుడ్, సో హైజీనిక్ ఫుడ్ తినండి. అండ్ మెయిన్లీ ఎండ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ అండ్ జాగ్రత్తగా ఎగ్జామ్ రాసిరండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ ఏం ఫీల్ అవ్వద్దు. మీరు వాట్ ఎవర్ ఇప్పుడు ఒక ఉంటుంది చదివే ముందు దాకా మనం ఏమీ తెలియదు అనుకుని చదవాలి, కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు అన్నీ తెలుసు అనుకునే అటెండ్ అవ్వాలంట. సో వీ షుడ్ బి జస్ట్ కాన్ఫిడెంట్ అండి. జాగ్రత్తగా స్ట్రెస్ ఏం పెట్టుకోవద్దు, అరే ఎగ్జామ్ వచ్చేసింది అది పెట్టుకోవద్దు. మీరు ఇప్పుడు దాకా చేసిన ఎఫర్ట్స్ అన్నీ ఎక్కడికి పోవు. ఎగ్జామ్లో జాగ్రత్తగా లాస్ట్ మినిట్ వరకు అవి టైం అండి ఫాస్ట్గా పెట్టేసి ఫినిష్ చేసి రాకండి. టైం ఉన్న టైం మొత్తం యూటిలైజ్ చేసుకోండి జాగ్రత్తగా. అన్ని క్వశ్చన్స్ చదివి చివరి దాకా ఉండి ఏ ఒక్క క్వశ్చన్ ఛాన్స్ అయినా ఒక్క మార్క్ పెరిగే ఛాన్స్ ఉన్నా కానీ పెంచుకుని స్ట్రెస్ లేకుండా కామ్ మైండ్తో ప్రశాంతంగా ఎగ్జామ్ రాసిరండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. దట్స్ ఆల్ ఫ్రమ్ అవర్ సైడ్ యాజ్ వెల్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్ ఫ్రమ్ టీమ్ జస్టిషియా. థ్యాంక్ యూ.